గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐటీ న్యూస్. దిస్ ఇస్ పవన్. సో నిన్న హైత్ నగర్లో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరమైన ఇన్సిడెంట్. చిన్నపిల్లాడి మీద వీధి కుక్కలు అయితే దాడి చేయడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. సీఎం గారు కూడా స్పందించడం జరిగింది. సో వెంటనే సిబ్బంది అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు సిబ్బందిని. మార్నింగ్ నుంచి వీళ్ళు కష్టపడి ఆ స్ట్రే డాగ్స్ని అయితే క్లియర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో యాక్చువల్లీ ఇప్పుడు వీళ్ళు మనకి ఇదే పర్పస్లో అయితే వీళ్ళు కనిపించడం జరిగింది. వీళ్ళు మార్నింగ్ నుంచి చాలా కుక్కలను కూడా పట్టుకున్నారు. మీరు ముందు కూడా చూడొచ్చు ఒకసారి. ఇక్కడికి వెళ్తే ఒక స్ట్రే డాగ్స్ వ్యాన్ కూడా ఇక్కడే ఉంది. సో వ్యాన్ లో మీరు క్లియర్ గా చూడొచ్చు GHMC డాగ్ బర్త్ కంట్రోల్ యూనిట్ అని. ఇక్కడ మీకు ఒక వ్యాన్ ఉంది కదా. సో ఇందులో చూడొచ్చు మీరు దాదాపు ఒక 6-7 కుక్కలను అయితే పట్టుకోవడం జరిగింది, స్ట్రే డాగ్స్ ని. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు లోపల ఆ కుక్కలు ఉన్నది. అంటే బాలుని ఎంత కిరాతకంగా అంటే చాలా దారుణమైన సంఘటన ఇది. చెవులు మొత్తం ఊడిపోయినట్టు ఇష్టం వచ్చినట్టు వాటిని అయితే బాలుని అయితే కరవడం జరిగింది. ఇక్కడ స్థానికులు కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే, మేము బయటికి వెళ్ళాలన్నా భయం అవుతుంది, అందరూ కుక్కలు చాలా ఉన్నాయి, బయటికి వెళ్ళి ఏది చేసుకోవాలన్నా భయం అవుతుంది, పెద్దవాళ్ళమే భయపడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అని చెప్తున్నారు. అందుకే వీటిని తీసుకెళ్లి ఒక సురక్షితమైన ప్రాంతంలో వాటిని పెట్టే విధంగా అయితే గవర్నమెంట్ అయితే ఎప్పుడో కోర్టు కూడా దాన్ని చెప్పేసింది. స్ట్రే డాగ్స్ అన్నిటిని క్లియర్ చేసి వాటిని షెల్టర్కి పంపించాలని చెప్పేసి గవర్నమెంట్ ఎప్పుడో చెప్పేసింది. కోర్టు నుంచి ఆర్డర్ కూడా వచ్చేసింది. సో అయినా కానీ అంటే ఇంకా ఈ కుక్కలు ఉన్నాయి, వీటిని కూడా క్లియర్ చేయాలండి. అంటే ఇన్సిడెంట్లు అనేవి చాలా బాధాకరం జరిగిన ప్రతిసారి. సో దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి సిబ్బంది ఎప్పుడో వచ్చింది. మార్నింగ్ నుంచి ప్రయత్నిస్తున్నారు. కొంచెం ఇలాగే ఈ స్ట్రే డాగ్స్ అన్నిటిని క్లియర్ చేసి వాటిని ఒక ప్రాంతానికి షెల్టర్కి పంపించాలని అయితే ఇక్కడ స్థానికులు అయితే కోరుకోవడం జరుగుతుంది. స్థానికులు చిన్నపిల్లలు ఉంటారు కాలనీలలో, వాళ్ళు బయటకు వచ్చినప్పుడు నిన్న జరిగిన సంఘటన బాబు కనీసం మాటలు కూడా రావు. ఆ బాబు అరవలేని పరిస్థితి. సో అంత తీవ్రంగా గాయపడిన ఇప్పుడైతే హాస్పిటల్లో అయితే చికిత్స పొందడం జరుగుతుంది. సో వెంటనే సీఎం గారే స్పందించడంతో వెంటనే GHMC అధికారులు క్లియర్ చేసే వాళ్ళని పంపించేసి క్లియర్ అయితే చేస్తున్నారు. మీరు క్లియర్ గా చూడొచ్చు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.